వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖమ్మం అత్త కోడల్. ఈ రోజైతే నేను ఒక ఐటెం తెప్పించాను. నేను అది మా కోడలికి చూపిస్తున్నాను. అదేంటో గెస్ చేస్తుందా లేదా అని అడుగుతున్నాను. నేను ఒక ఐటెం మన వీడియోస్ కోసం అయితే తెప్పించాను. అదేదని నువ్వు అనుకుంటున్నావు? మనకి రెగ్యులర్గా యూజ్ అవ్వాలి మనం చేసే కంటెంట్కి అనేసి నేనైతే ఐటమ్ ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ పెట్టాను. నీకు ఇవన్నీ క్లోజ్ చేస్తున్నాను. ఓన్లీ ఛానల్ కోసం తెప్పించా అంటున్నావు. ఇప్పుడు కనిపించదు చెప్పు. ఛానల్ ఎంఎన్ఎస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి అయితే ఇవి ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాను. మన వీడియోస్కి అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయి, మనం చేసే కంటెంట్కి ఇది యూజ్ అవుతుంది అని తెప్పించా. సెల్ఫీ స్టిక్ కాదు, ఇంత పెద్దగా ఉంటుంది ఆ డబ్బా, చిన్నగా ఉంటుంది కదా. పెద్ద కెమెరా తెచ్చావా? ఎండు కొంప తీసి అంత పెద్ద కెమెరాలు, ఐఫోన్ చాలు మన వీడియోస్కి. ఐఫోనా? ఓకే. నా కోసం ఏమైనా డ్రెస్సులు తెప్పించావా? కాదులే. మరి ఇంకేంటి, జ్యువెలరీ తెప్పించావా? జ్యువెలరీ నా షాప్లో ఉన్నాయి. ఇంకేంటబ్బా, శారీస్ కాదు. అందరికీ బాగా యూజ్ అయితే ఆడవాళ్ళకి నైటీలు బాగా యూజ్ అవుతాయి. మన ఛానల్కి ఏం యూజ్ అవుతాయి? నైటీలు వేసుకొని వీడియోస్ చేయలేం కదా, నైటీలు కాదు. ఛానల్కి అయితే నైటీలు కాదు, ఛానల్ కోసం ఏంటబ్బా? నేను అందుకే నేనైతే దీన్ని ఓపెన్ చేశాను, తెప్పించి కూడా 3 days అయింది. ఓపెన్ చేశాను. ఇది ప్రాసెస్ ఓకే. స్టాండ్ కావచ్చు. వీడియో స్టాండ్ కాదు, నాకు ఆల్రెడీ ఒక స్టాండ్ ఉంది, అది కాదు. అయితే ఇంకేమనుకుంటున్నావు? చిన్న క్లూ ఇవ్వండి మేడం. మన వంటలకి యూజ్ అవుతుంది. వంటలు చేసాయా? గంటలా? వంటలకి గంటలు కాదు. నువ్వు చెప్పేవాడికి వంటలకి ఏం యూజ్ అవుతాయి? గంటలు యూజ్ అవుతాయి. గిన్నెలు యూజ్ అవ్వవా? ఆ గిన్నెలే తెప్పించా. ఓ, ఇత్తడి గిన్నెలా? ఇత్తడి కాదు. రాతేండి గిన్నెలా? కాదు. కాపరా? కాదు. చూపిస్తున్నా, ఇదిగో వంట పాత్రలు, మట్టి. ఓ, మట్టి పాత్రలా? సూపర్ సూపర్ సూపర్. గ్యాకని బుర్ర నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా మా ఊరెళ్ళి కట్టెల మీద చేద్దాము. ఇది ఇక్కడ చిన్న గిన్నె, అన్నానికి మన ఇద్దరికి సరిపోతుంది. కానీ చిన్న చిన్నవే వచ్చాయి. నీకు కొంచెం పెద్దగా వస్తాయేమో అనుకున్నాను, కానీ ఇదిగో ఇదైతే కళాయి, చాలా బాగుంది. గుడ్డి కళాయి. ఫ్రెండ్స్, బుడ్డ గురుగులు ఆట ఆడుకుంటుంది అమ్మా ఆంటీ. చిన్నప్పుడు అలా. ఇంకా ఇవైతే చిన్నప్పుడు గురుగులు ఆడుకున్నట్టు ఆడుకుందాం. దీంట్లో ఎన్ని పావు కిలో పడుతుంది? దీంట్లో ఒక 1/2 కిలో పడుతుంది. సరిపోతాయి. పావు కిలో అంతే. పావు కిలో రైస్, పావు కిలో కర్రీ. మరి ఇదేంటి? బిర్యానీకి బాగుంటుంది. చేపల పులుసు, ఫిష్ కర్రీ. పావు కిలో చేపల పులుసు అన్ని పావు కిలో. లేదు, 1/2 kg పడుతుంది. పడుతుందా? ఓకే. వెయిట్ ఈరోజు చేద్దాం. వెయిట్ ఉన్నాయి, బాగున్నాయి. ఇవైతే నేను మా వీడియోస్ కోసం తెప్పించాను. సూపర్, బాగున్నాయి కదా. ఒక ఫోటో కొడితే thumbnail వస్తుంది. దీన్ని తెప్పించి 4 days అవుతుంది. దీన్ని డైరెక్ట్ గా తేరగానే స్టవ్ మీద అయితే పెట్టకూడదు. దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఒక 24 hours వీటిని వాటర్లో నానబెట్టాలి. తర్వాత మనం తీసాక బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, అవి గిన్నెల్లో అన్నిట్లో పోసేసి సిమ్లో స్టవ్ మీద పెట్టేసి ఒక 1/2 hour పాటు ఉంచాలి. దాంతో ఇదంతా క్లీన్ అవుతుంది. నాకు కుండలు తెచ్చుకున్నా, ప్రమిదలు తెచ్చుకుంటాం దీపావళికి. అవి వాటర్ వాటర్ లో నానబెట్టడం వరకు అయితే తెలుసు. సరే, ఇవి కూడా మట్టివి కాబట్టి వాటర్ లో నానబెట్టడం అంటే తెలుస్తుంది. కానీ నాకు దగ్గర మరి ఇవి తెచ్చుకుంటే డైరెక్ట్ పొయ్యి మీద పెట్టదు, బకెట్ లో పెట్టి నానబెట్టి టబ్ లో పెట్టి మళ్ళీ వండుకోవడమే అనుకుంటున్నాను నేను. మళ్ళీ వేడి చేయాలి వేరే వాటర్ లో. బియ్యం కడిగిన నీళ్లు పోసి ఒక 1/2 hour కరెక్ట్ గా బియ్యం కడిగిన నీళ్ళే పోయాలా? బియ్యం కడిగిన ఆ ప్రాసెస్ వాళ్ళు అలా చెప్పారు మనకి. అమ్మిన వాళ్ళు చెప్పారు. చేసేసి పెట్టేశాక మళ్ళీ కడిగేసి ఒక రోజు మొత్తం మనం నూనె రాసి పెట్టాలి. మంచి నూనె ఉంటుంది కదా, ఆయిల్ పెడితే సరిపోతుంది. ఇదంతా ప్రాసెస్ నేను చేసి నేనైతే రెడీగా ఉంచాను. ఇంకా మనం వండుకుందామా మరి? ఇప్పుడు కంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, మా ఊరు వెళ్ళినప్పుడు మంచిగా కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తే దీనిలో చికెన్ కానీ చేపలు కానీ వండుకుంటే రెండింటికి మూతలు వచ్చాయి. ఇది ఒక గిన్నె వచ్చింది. ప్రెసెంట్ గా నాకు ఐడియా లేదు, అందుకే ఆర్డర్ పెట్టాను ఇంతవరకు. నెక్స్ట్ మళ్ళీ మంచి పెద్దవైతే ఆర్డర్ పెట్టుకున్నాం. కడాయి కాబట్టి దీనికి మూత అవసరం లేదండి. ఉండాలి దేనికైనా. కాకపోతే మట్టివి మాడిపోతాయని విన్నాను.
కొంచెం డిస్టర్బెన్స్గా ఉందండి, పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఆ సౌండ్స్ అయితే వస్తున్నాయి. ఇంకా ఈ రోజు అయితే నేను తెప్పించిన ఐటెం చూపించాను కదా, దీంట్లో మేమైతే వంటలు చేస్తూ వీడియోస్ చేస్తూ ఉంటాను. ఎలా ఉందండి మా వీడియో? నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి చేస్తే ఇవి మొత్తం బయలుపోతాయి, అయిపోతుంది మన వీడియో.